ఇండియా గ్రోత్ స్టోరీ రీసౌండ్ ఇంటర్నేషనల్ రేంజ్లో మోగుతోంది. కార్ మార్కెట్లో డబుల్ డిజిట్ ఫిగర్ రికార్డ్ చేయడమే ఇందుకు నిదర్శనం. 2017 5 నెలల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో మన దేశానిది 5వ స్థానం. చైనా, అమెరికా ఈ ఏడాది కార్ల విక్రయాల్లో తిరోగమనం బాటపట్టగా మన స్టోరీ మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. ఈ ఏడాది 11% వృద్ధి నమోదు చేసింది. ఇండియాకి దరిదాపుల్లో ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది జపాన్ మాత్రమే. జనవరి మార్చి పీరియడ్లో 9% వృద్ధి జపాన్ మార్కెట్లో నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ అయిన చైనా కార్ల విక్రయాల్లో ఈ ఏడాది 2.6% తిరోగమించింది. ఇక అమెరికా మార్కెట్ మాత్రం 10% పడిపోవడం గమనార్హం. ఈ పరిణామంతో అమెరికన్ కార్ మేకర్ జనరల్ మోటార్స్ మన దేశంలో కార్ల అమ్మకాలు ఆపేసింది కూడా. 13 లక్షలకి పైగా వాహనాల విక్రయాలతో ఇండియా జర్మనీ రికార్డైన 14.5 లక్షల విక్రయాలకు చేరువైంది. ఇండియా ఇంత వృద్ధి సాధించడంలో మారుతి సుజుకి, హుండాయ్, హోండా, టాటా మోటార్స్ దే కీ రోల్. ఒక జూన్ నెలలోనే మన దేశపు ప్యాసింజర్ వాహనాల విక్రయం కాస్త మందగించింది. దీనికి జీఎస్టీ అంశమే కారణంగా చెబుతున్నారు. వీటిలో మారుతి సుజుకి 6,56,997 వాహనాలు విక్రయించింది. హుండాయ్ 2,15,866 యూనిట్లు, M&M 1,05,648 యూనిట్లు, హోండా కార్స్ 74,549 యూనిట్లు, టాటా మోటార్స్ 64,324 వాహనాల విక్రయాలు సాధించాయి. గతేడాది 7% వృద్ధి నమోదు కాగా ఈ ఏడాది 11% నమోదు కావడం ఇండస్ట్రీ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. ఇదే రేంజ్ కొనసాగితే వచ్చే 3 ఏళ్లలో థర్డ్ బిగ్గెస్ట్ మార్కెట్గా ఇండియా ఎమర్జ్ అయ్యేందుకు దోహదపడతాయంటున్నారు. ఇప్పుడున్న కంపెనీలకు తోడు ఫ్రెంచ్ కార్ మేకర్ PSA, కొరియా దేశపు కియా, చైనాకు సంబంధించిన SAIC కూడా రానున్నాయి. ఇక ఇండియాలో ఫారిన్ బ్రాండ్స్ అయిన ఫోక్స్ వ్యాగన్, ఫోర్డ్, నిస్సాన్ కూడా సింగిల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తున్నాయి. మారుతి, హుండాయ్, M&M 3 కంపెనీలకే మన దేశంలోని ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో 73% వాటా ఉంది. దీంతో ఈ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో దౌడు తీస్తున్నాయి.